పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఫలితాలపై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ నేతలు పోలింగ్ సమయంలో దౌర్జన్యాలకు పాల్పడ్డారని, కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఒక ప్రణాళిక మేరకు ఆలస్యంగా మొదలుపెట్టారని దేవినేని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు, రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలకు ఒత్తాసు పలికారని ఆరోపించారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ విధానం కొనసాగాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ లో జరుగుతున్న అవకతవకలపై ఎస్సీసీకి ఫిర్యాదు చేశామని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. అక్కడ స్పీకర్ ఫోన్ టచ్ అవడం వల్ల ఎమ్మెల్యే మాటలో, తహసీల్దార్ మాటలో వీళ్ళున్నారు అన్నారావుపేట గ్రామంలో. ఎట్టాగానే గెలిపించేస్తాను, ఎట్టాగానే ప్రకటించేస్తాను, మీరు నిశ్చితంగా ఉండండి. ఎప్పుడైతే రెడ్డిగూడెంలో వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం గెలిచిందో, ప్రెసిడెంట్ అప్పుడే 4,000 ఓట్లు ఒకేసారి కట్టకట్ట పోసేసి అక్కడ మోసం చేశారు. ఈ విధంగా మేము గెలిచామని విర్రవీగుతున్నావా? అహంకారంతో మదవెక్కి నోరు అదుపులో పెట్టుకోవాలా? దేనికి అదుపులో పెట్టుకోవాలి? మీరు చేసే కుట్రలు, మీరు చేసే కుతంత్రాలు ప్రజలకు చెప్పకుండా మా నోళ్ళు అదుపులో పెట్టుకోవాలా? మీడియాని కట్టడి చేయాలా? నేను అడుగుతున్నా, 3 విడతల్లో కూడా ఎక్కడా మీడియా మిత్రులు లోపలికి వెళ్ళినవ్వలేదు. 4వ విడతలో కూడా వెళ్ళినవ్వలేదు. బయట కూర్చోబెట్టారు. ఎక్కడా కూడా రికార్డింగ్ కానీ, 4వ విడతలో మేము రీకౌంటింగ్ చేస్తున్నాం, మేము రీకౌంటింగ్ వీడియో రికార్డింగ్ చేస్తున్నాం అని చెప్పారు. అన్నారావుపేట గ్రామంలో జరిగిన మోసాలన్నీ కూడా మీరు చూస్తే చాలా క్లియర్గా 4వ విడతలో కూడా అన్నారావుపేటే ఒక ఉదాహరణ. మొత్తం దేవినేని ఉమా జగన్మోహన్ రెడ్డి గారిని పోలవరం పనులు జరగట్లేదని విమర్శిస్తాడు. నా గొంతు నొక్కాలా? అమరావతి పునాదులు లేకలేదన్నావు, మళ్ళీ ఇవాళ 3,000 కోట్లని కథలు చెప్తున్నావు. కాబట్టి ఇవి ప్రశ్నిస్తున్నామని మా నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసు, మా నాయకుల మీద సైకిల్ గుర్తు మీద పోటీ చేసే ఎస్సీ బీసీ అభ్యర్థులకి కండువాలు కప్పటం, భయభ్రాంతులు చేయటం, ఉద్యోగాలు చేస్తామని బెదిరియటం, గంజాయి పెడతామని బెదిరియటం, ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి దయచేసి మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా ఈ పంచాయతీ పాపాలు పెట్టడం. తండాలో మహిళలంతా బయటకు వచ్చారు, ప్రజలంతా బయటకు వచ్చారు. 20 కారుల్లో వెళ్ళిన గోండాలు మొత్తం పారిపోయారు. ప్రజలు తిరగబడ్డారు, ట్రాక్టర్లు అడ్డం పెట్టారు. 300 మంది పోలీసులు వెళ్ళారు. తహసీల్దార్ డైరెక్ట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడిన ఫోన్ అక్కడ స్పీకర్ ఫోన్ టచ్ అవడం వల్ల ఎమ్మెల్యే మాటలో, తహసీల్దార్ మాటలో వీళ్ళున్నారు అన్నారావుపేట గ్రామంలో. ఎట్టాగానే గెలిపించేస్తాను, ఎట్టాగానే ప్రకటించేస్తాను, మీరు నిశ్చితంగా ఉండండి. ఎప్పుడైతే రెడ్డిగూడెంలో వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం గెలిచిందో, ప్రెసిడెంట్ అప్పుడే 4,000 ఓట్లు ఒకేసారి కట్టకట్ట పోసేసి అక్కడ మోసం చేశారు. కన్సర్న్లోనే మీరు 90% గెలవండి, మీరు 80% గెలవండి, లేకపోతే మీరు రాజ్భవన్కి వెళ్ళి రాజీనామాలు చేయండి అని ముఖ్యమంత్రి ఏదైతే కేబినెట్ మీటింగుల్లో ఆదేశాలు ఇస్తున్నాడో, వాళ్ళ మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసి ఈ దుర్మార్గాలకి వీళ్ళు పాల్పడుతున్నారు. కాబట్టి దయచేసి వాడు ఎంతో కష్టపడి నిజాయితీగా ఓట్లు అడిగి ఇంటింటికి తిరిగి పాపం అభ్యర్థులు గెలిచారు. ఈ గెలిచిన ఎస్టీ మహిళలు